నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూలై మాసంలో మొదటగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ముఖ్యంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వచ్చేసి మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి జూలై మాసం, అసలు మామూలుగా చెప్పాలంటేనే జూలై మాసంలో కొన్ని రాశులు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది మేషరాశి. ఈ మేషరాశి వారికి జూలై మాసానికి కనెక్టివిటీ ఉంటుంది. జూలై మాసంలో మేషరాశి వారికి అద్భుతం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే ఆర్థికంగా అయితే ఇంకా అద్భుతం కలిసి వస్తుంది. అలా ఎందుకంటే కనుక ఈ జూలై మాసంలో రవి భగవానుడు వచ్చేసి వీరికి చాలా అనుకూలంగా ఉంటాడు. ఇక్కడ 2వ స్థానంలో రవి భగవానుడు 15వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత 3వ స్థానానికి వస్తాడు రవి భగవానుడు. ఈ సంవత్సరం ఏమైందంటే రవి భగవానుడితో గురువు, అంటే గురువు దగ్గర ఉన్నటువంటి రవి భగవానుడు ఈ యొక్క మాస మధ్యంతరంలో అంటే 15వ తారీఖు తర్వాత బుధుడితో కూడినటువంటి రవి భగవానుడు, ఈ రెండు కూడా వీళ్ళకి సానుకూలంగా ఉంటుంది ఈ మాసంలో. అంటే జూలై మాసంలోకి వచ్చేప్పటికి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయంటే కనుక క్యాంపస్ సెలక్షన్ అంటారు కదా, చదువు అయిపోతుంది అన్నప్పుడు క్యాంపస్ సెలక్షన్స్, ఇంటర్న్షిప్స్ అంటారు. అలాగా వీరికి ముందే రావచ్చు. అంటే నీకు దీపావళి ముందే వచ్చింది అంటారు కదా, అట్లానే వీరికి అదృష్టం ముందు వస్తుంది. వీరికి అలాంటి అదృష్టంతో కూడినటువంటి ఒక రవి భగవానుడు వీరికి అదృష్టాన్ని ఇస్తాడు. ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ అంతగా ఉండదు అంటారా? ఏళ్ళనాటి శని ఉంటుంది, కానీ 12వ స్థానంలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి శని భగవాను వల్ల మేషరాశి వారికి ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కావచ్చు, అది ఏంటంటే కొంతవరకు మాత్రమే. ఇప్పుడు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక, ఇట్లా 3 నక్షత్రాలు ఉంటాయి. దీంట్లో అశ్విని నక్షత్రం వాళ్ళకి మాత్రమే కొంతమేర శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది. అందులోనూ వీరికి శని భగవాన్ యొక్క దశాంతర దశలు కానీ, రవి దశాంతర దశలు కానీ, బుధ దశ రవి అంతర దశలు, బుధ భగవాన్ యొక్క దశాంతర దశలు కానీ ఉంటే వారికి శని భగవానికి సంబంధించినటువంటి ఆ ఒక చెడు ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి భరణి కృతిక నక్షత్రం వారికి అయితే అంతగా శని భగవానికి అశుభ దృష్టి అయితే కనపడట్లేదు. దాంట్లో రవి భగవానుడు ఇక్కడ 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు దగ్గర ఉన్నాడు కాబట్టి వారిలో అదృష్ట శాస్త్రం ఎలా ఉంటుందంటే ఎప్పుడో చదువుకోనుండి జాబు లేకుండా జాబ్ కోసం సెట్ చేసే వాళ్ళకు కూడా వారి చెంతకే జాబ్ వస్తుంది. అలాంటి అదృష్టం వచ్చేలాగా ఉంది ఈ యొక్క జూలై మాసం. అది కూడా ఏంటి, 15వ తారీఖు లోపు, ఏది జూలై 15వ తారీఖు లోపే ఇలాంటి అదృష్టం ఉంది. కానీ నా కెపాసిటీకి, నా క్యాపబిలిటీకి, నాకున్నటువంటి పోత్పరానికి, బలానికి నాకు ఈ ఒక 10,000 రూపాయల జాబేనా, 20,000 రూపాయల జాబేనా అని చేయదలుచుకోకూడదు. వచ్చిన అవకాశాన్ని కళ్ళకద్దుకొని తీసుకోవాలి. దాని నుంచి మనకి రానున్న కాలంలో ఇంకా గొప్ప అదృష్టం వస్తుంది. కాబట్టి జూలై మాసం 15వ తారీఖు లోపు కనుక మేషరాశి వారికి ఎలాంటి అవకాశం వచ్చినా సరే ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. వారు నాకుతో మాట్లాడట్లేదు, నాతో గొడవ పడ్డారు, శత్రు నుంచి వచ్చిన జాబ్ నాకు వద్దు, వాళ్ళ సొమ్ము నేను తినను, ఇలాంటివి పెట్టుకోకూడదు. ఈ పంతాలకు పోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళకి జాబ్ కావాలంటే మళ్ళీ ఒక 3 మాసాలు ఆగాల్సిందే. అందుకని వచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. మరొకటి, ఆర్థికంగా వీరికి చాలా అద్భుతంగా ఉంది. ఎలా అంటే పంట భూముల్లో పంటలు వేస్తే ఆ పంటలు కూడా వచ్చేలా ఉన్నాయి. నష్టపోతామనుకుని రేటు పెరుగుతాయి. అది మిరపకాయ కావచ్చు, లేకపోతే సపోటాలు కావచ్చు, మిర్చి కావచ్చు, ఇంకోటి ఏ పంట వేసినా, నిమ్మ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రకాల పంటలు తగ్గిన రేట్లు, అవి కూడా రేట్లు పెరిగేలా కనిపిస్తుంది నాకు జూలై 15వ తారీఖు తర్వాత. అంటే సూర్య భగవానుడు ఈ బుధుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి వీరికి పంట పొలాల్లో ఉన్నటువంటి పంట నుంచి వచ్చేటువంటి ఆదాయం, గోడాల్లో పెట్టినటువంటి స్టాక్ గోడంలో పెట్టినటువంటి వాటికి వచ్చేటువంటి ఆదాయం, వనరులు, అలానే మాటల ద్వారా సంపాదించేటువంటి, తెలివితేటలు సంపాదించేటువంటి వనరులు, అలానే వీరికి ఏంటంటే మేషరాశి వారికి తమ్మిని బిమ్మిని చేయగలుగుతారు, బిమ్మిని తమ్మిని చేయగలుగుతారు. వీరికి ఉన్నటువంటి కెపాసిటీ అంటే చెడు కోసం కాదు, మంచి కోసమే. అంటే 100 మందినైనా ఒక ధాటికి తీసుకురాగలుగుతారు వీరు. అంటే వీరి లక్షణాలను బట్టి కూడా 100 మందిని కూడా వీరు సమానం చెప్పగలుగుతారు అనమాట. అందుకని వీరికి ఉన్నటువంటి ఆ ఒక నాలెడ్జ్ ఈ యొక్క జూలై 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు బుధుడి దగ్గరికి రాగానే వీరికి అది ఫలిస్తుంది. వీరికి ఉన్నటువంటి బుధాదిత్య యోగం ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి అంటే 16వ తారీఖు జూలై మాసం 2025 సంవత్సరం నుంచి. ఇది ఖచ్చితంగా వాళ్ళకి 11 రోజులు ఉంటుంది. ఈ 11 రోజులు అంటే నెల చివరి వరకు
అలా కొనసాగుతూ అమావాస్య వరకు కూడా అలా ఉంటుందన్నమాట. అంటే 15వ తారీఖు నుంచి 16 అంటే 26, మనకి 27వ తారీఖు అమావాస్య. అంటే అమావాస్య వరకు కొనసాగేటువంటి బుధాదిత్య యోగం ఏదైతే ఉందో వీరు మాటల ద్వారా, చేతల ద్వారా, సలహాల ద్వారా కూడా వీరు సంపాదించుకునేటువంటి శక్తియుక్తులు గలవారు మేషరాశి వారు. అందుకని జూలై మాసంలో ఎలాంటి దారిద్ర్య రేఖ కన్నా తక్కువ ఉన్నటువంటి మేషరాశి వారు ఉంటే గనక వారికి అన్ని రకాల వనరులు కూడా సమకూరుతాయి. అలానే బంధువర్గంలో ఎవరైనా దూరం అయితే, కాళ్ళు చేతులు విడిచినటువంటి బంధువులుగా దూరం అయితే కూడా వాళ్ళందరూ కూడా దగ్గరయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. ఇకపోతే 20వ తారీఖు నుంచి 30వ తారీఖు జూలై మాసంలో వీరి కనుక ఏదైనా విదేశీయానం ప్రయత్నం, ఏదైనా పుణ్యక్షేత్రాలకు దర్శనం, ఏదైనా ప్రయాణాలు పిక్నిక్ కానీ వెళ్ళాలంటే వెళ్ళడానికి, అలానే విదేశాలకి చూడడానికి వెళ్ళేదానికి, ఆరోగ్య సమస్యల నుంచి తీర్చుకునేదానికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి కూడా చాలా సానుకూలంగా కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా కొత్త రకమైన పంటలు వేసుకోవడానికి, మొదటిగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఉన్న వారికి, ఎన్ని సంవత్సరాలైనా కాళత్ర దోషం, నాగదోషం, కుజుదోషం, నరదిష్టి, కుజుదృష్టి, అలానే రాహుకేతు దోషం, ఇలాంటి ఏమైనా కళత్ర దోషాలు ఉంటే కూడా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకునే దానికి కూడా చాలా సానుకూలంగా కనిపిస్తోంది. ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క మేషరాశి వారికి ఏ చిన్న పరిహారం చేసినా, ఏ చిన్న వస్త్ర వాహన, అలానే భూదానం, గోదానం, అలానే ఏ దానం చేస్తే కూడా వారికి 100% రిజల్ట్ ఉండి ఈ మాసంలో వారికి మంచి చేసేదానికి సానుకూలంగా అనిపిస్తుంది. ఎవరిలైనా సరే పితృదోషాలు, ఇంకేదైనా కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజుదోషాలు, నరదిష్టి, నరఘోష, అలానే ఇంకేమైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలన్నీ కూడా తీర్చుకునేదానికి ఈ యొక్క 20వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు గనక ఈ జూలై మాసంలో గనక వీరు ఏదైనా నదీ సముద్ర స్నానం చేస్తే చాలా సానుకూలంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇంకా వీరికి రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా చేజార్చుకోకూడదు. నిద్రపోకపోయినా పర్వాలేదు, అవకాశాన్ని మాత్రం చేజార్చుకోకూడదు. రెస్ట్ లేకపోయినా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు. ఈ మాసంలో వచ్చే అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ కూడా 3 మాసాలు ఆగాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ చిన్న అవకాశం వచ్చినా చేజార్చుకుంటే చాలు. అందులోనూ వీరికి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చేటువంటి అవకాశాలు వేరు. అది ఏంటంటే చదువుకున్న వారికి వచ్చే అవకాశాలు. 15వ తారీఖు తర్వాత నుంచి వచ్చేటువంటి అవకాశాలు చదువు లేకపోయినా, నాలెడ్జ్ ఉన్నా, చేయగల కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నా కూడా వారికి కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి అందిపుచ్చుకోవాలి. ఇకపోతే మేషరాశిలో స్త్రీలు, వీరికి విదేశీయానం కానీ, లేదంటే ఏదైనా అమ్మవారి దర్శనం చేసుకుంటే కూడా 20వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు కనుక వీరు ఏదైనా కుంకుమర్చన లాంటివి చేయించుకుంటే చాలా సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు? పర్టికులర్గా ఏ టైం స్పాన్లో వీళ్ళు ఏమైనా మంచి న్యూస్ వినొచ్చు అంటారు? ఖచ్చితంగా గ్రహాలు అన్నీ కూడా మేషరాశి వారి మీద అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికున్న ఆలోచన, వీరికున్న కెపాసిటీని బట్టి ఖచ్చితంగా వీరికి తగ్గటువంటి జాబులు వస్తాయి. కాబట్టి ఆడవారే కాదు, స్త్రీ పురుషులు అందరూ కూడా ప్రయత్నం చేసుకుంటే వీరు ఈ మాసంలో ఏదైనా జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా స్వయం సంఘాలు లాంటివి కూడా ఏర్పాటు చేసుకుంటే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రాణించేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో నుంచి వీరు ప్రయత్నం చేసుకోవాలి. సహాయ సత్కారాలు కూడా వీరికి ఖచ్చితంగా పుష్కలంగా కూడా అందేలాగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క సానుకూలంగా ఉండేందుకు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఆ రవి భగవాని దృష్టి వీరి మీద చాలా బాగుంది, బుధ భగవాని దృష్టి చాలా బాగుంది, ఆ ఒక గురువుది కూడా దృష్టి బాగుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మాసంలో చేసే ప్రతి పని కూడా వీరికి సక్సెస్ అవుతుంది. అలానే ఒక లవ్ మాత్రం వీరికి కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఆ లవ్లో మాత్రం కొంచెం పక్కన పెట్టి వేరే విషయాలన్నింటిలో చూసుకుంటే లైఫ్లో ముందుకెళ్ళేదానికి ఉంటుంది. లవ్ అదే వస్తుంది. గురుగారు, ఈ మాసానికి సంబంధించి అండ్ ఏళ్ళనాటి శనిలో కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? జూలై మాసంలో ఎలానో ఆశానం ఉంది. కాబట్టి ప్రాంతీయ దాని ప్రకారంగా కొన్ని ప్రాంతాల్లో అయితే బోనాలన్నీ చేస్తారు, అమ్మవారికి సేవ అని చేస్తారు, కొలుపులు అని చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మనకి ఒక ప్రాంతీయ భాషను బట్టి వీరేంటంటే కొలుపులు, అలానే సేవలు, అలానే నవరాత్రులు, ఆషాఢంలో బోనాలు ఇలా చేస్తారనమాట. వారి పద్ధతి ప్రకారంగా బోనాలు అమ్మవారికి చేసుకోవడం, గ్రామ దేవతకి పూజించుకోవడం, గ్రామ దేవతకి మొక్కుబడులు నుండి తీర్చుకోవడం ద్వారా వీరికి ఉండేటువంటి పూర్వీకుల శాపంతో పాటు
అమ్మవారి ఒక అనుగ్రహం కూడా వీరికి ఉంటుంది. ఆ నవగ్రహాల యొక్క అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి ప్రాంతీయ ఆచార ప్రకారంగా గ్రామ దేవతని కొలవటం, ఇంటి అమ్మవారిని కొలవటం, మొక్కుబడులు తీర్చుకోవడం అనేది ఈ యొక్క ఆషాఢ మాసంలో చాలా ప్రసిద్ధి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. అలానే నరబలి చేయడం, జంతు బలి చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి అలాంటి బలులు అనేది చేయకుండా మొక్కుబడులు తీర్చుకోవాలి. అలానే వీరికి ఇంట్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉంటే గనక మేషరాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ ఇది. మేషరాశి వారు చిన్నవారైనా పెద్దవారైనా ఆపై పెద్దవారైనా వారు ఏ రంగంలో ఉన్నా కూడా ఒక 56 రూపాయలు ఏదైనా ఒక మంగళవారం రోజున ఈ యొక్క మాసం మొత్తంలో ఏ రోజైనా చేయొచ్చు. ఏదైనా ఒక మంగళవారం రోజున చేస్తే అంటే ఏ మంగళవారం అయినా చేయొచ్చు. ఒక మంగళవారం రోజున సాయం సంధి వేళలో ఒక 56 రూపాయలు చిల్లర తీసుకొని, చిల్లర అంటే మనకి నోట్లైనా చిల్లరైనా ఏదైనా సరే డబ్బులు, ఒక 56 రూపాయలు డబ్బులు తీసుకొని తనకి తానుగా ఆ 56 రూపాయలతో ఒక చిటికెడు తెల్ల ఆవాలు తీసుకోవాలి. అలానే ఒక 10 గ్రాములు ఇంగువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ 3 కలిపేసి ఒక గ్రీన్ కలర్ క్లాత్లో చుట్టాలి. ఒక గ్రీన్ కలర్ క్లాత్లో చుట్టేసి వారికి వారిగా తల చుట్టూతా ఇలాగా 7 సార్లు దిష్టి తీసుకోవాలి. ఈ దిష్టి తీసుకున్న దాన్ని పారేటువంటి నీటిలో వేసేయాలి. ఇలా వేయడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్నటువంటి అనారోగ్య స్థితిగతులు, వారికి ఉన్నటువంటి ఏవైతే నరదిష్టి, నరఘోష, ఏదైతే మాటపడాల్సిన తత్వము, భార్యాభర్తల మధ్య నెరుసులుబాటు, ఇవన్నీ కూడా వారికి సౌలభ్యం ఉంటుంది. ఆ నవగ్రహాల నుంచి కూడా వీరికి అదృష్టం వస్తుంది. ఈ యొక్క చిన్న పరిహారం వీరు చేసుకోవాలి. వీరు మరొక పరిహారం అంటే అమ్మవార్లకి చేయాలి, ఎక్స్ట్రాగా ఇది చేయాలి. ఇంకొక పరిహారం ఏంటంటే కనుక కళ్ళు శాఖ, ఏదైనా అమ్మవారి ఆలయంలో కళ్ళు శాఖ పెట్టేసి పెద్ద ఉల్లిపాయ, పుట్నాల పప్పు నైవేద్యం పెట్టాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. కులంతో, మతంతో, గోత్రంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. అమ్మవారి ఆలయం అయితే చాలు, లేదా బొడ్రాయి అయితే చాలు. ఊళ్ళలో మనకి బొడ్రాయి అని కూడా ఉంటుంది. అక్కడైనా కూడా పెట్టేటువంటి సదుపాయం, విధానాలు ఉన్నాయి, పెట్టవచ్చు. అలా చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి. అలానే వీరికి ఇంకా కూడా చెప్పాలంటే కనుక మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే వీరికి మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్, అందులోనూ ఆరెంజ్, ఈ 2 కలర్స్ కూడా వీరికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతం కలిసి వస్తాయి. వీరికి లక్కీ నెంబర్ 7, 5, 2 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక వీరికి పోతే వారం, మంగళవారం, శుక్రవారం, ఈ 2 కూడా వీరికి చాలా అద్భుతం కలిసి వస్తుంది. ఏదైనా జాబు పరంగా కావచ్చు, ఏదైనా సరే పెళ్లి సంబంధాలు కూర్చోడానికి, శుభకార్యాలు పాల్గొనడానికి ఏదైనా ఉంటే కూడా ఈ యొక్క మంగళవారం, శుక్రవారం రోజున కనుక వీరు చేస్తే ఖచ్చితంగా వీరికి ఫలిస్తుంది. అలానే వీరికి మరొక అద్భుతమైనటువంటిది ఏంటంటే మన గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు, గ్రహాల నుంచి సానుకూలంగా పొందేందుకు నెంబర్ పారాయణం చేసేందుకు కూడా మనం ఇస్తడం జరుగుతూ ఉంది. దాని తగ్గట్టు మేషరాశి వారు జూలై మాసం మొత్తం కూడా పారాయణం చేసేటువంటి నెంబర్ 9963 423 ఈ యొక్క నెంబర్ని కనుక ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి. అది 150 టైమ్స్ పారాయణ చేసినట్టయితే ఖచ్చితంగా కలిసి వచ్చేదానికి ఉంటుంది. ఆ పారాయణం వచ్చేసి ఏదైనా డ్రై ఫ్రూట్స్ చేతిలో పెట్టుకొని పారాయణ చేసినట్టయితే, ఆ పారాయణ చేసిన తర్వాత వీరు భుజించినట్టయితే వీరి కొన్ని దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశం ఉంది. మేషరాశి వారు ఖచ్చితంగా జూలై మాసంలో అదృష్టవంతులయ్యేందుకు మొదటి అడుగు మేషరాశి వారికి ఈ యొక్క మాసం నుంచి మొదలవుతుంది. ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళందరికీ కూడా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.